Under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. హే గైస్ వెల్కమ్. ఈరోజు మనం సేవ్ ద క్యాట్ కాన్సెప్ట్ ని రియల్ మూవీ సీన్స్ తో బ్రేక్ డౌన్ చేద్దాం. మీకు సేవ్ ద క్యాట్ కాన్సెప్ట్ తెలిసినా కానీ ఈ వీడియోలో ఎగ్జాక్ట్ సీన్స్, ఎగ్జాక్ట్ మూమెంట్స్, వై ఆడియన్స్ కనెక్ట్ అవుతారో అన్నీ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఫుల్ గా చూడండి. ఇది మీ స్టోరీ టెల్లింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. వాట్ ఈజ్ సేవ్ ద క్యాట్? సింపుల్. హీరో ఒక స్మాల్ గుడ్ యాక్షన్ చేస్తాడు, ఆడియన్స్ ఇమ్మీడియట్లీ దానికి కనెక్ట్ అవుతారు. బట్ రిమెంబర్, ఇట్స్ నాట్ అబౌట్ క్యాట్, ఇట్స్ అబౌట్ లైకబిలిటీ ప్లస్ ఎంపతి. ఎగ్జాంపుల్, స్పైడర్ మ్యాన్. పీటర్ పార్కర్ ఓల్డ్ లేడీని హెల్ప్ చేస్తాడు, స్మాల్ క్రైమ్ స్టాప్ చేస్తాడు. ఈవెన్ బిఫోర్ బిగ్ విల్లన్ ఫైట్ ఈస్ కైండ్, రెస్పాన్సిబుల్. ఆడియన్స్ థింక్స్ హీ డిజర్వ్స్ టు విన్. ఎగ్జాంపుల్ 2, RRR. రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో సీన్. ఫైర్లో జంప్ అయ్యి ఒక కిడ్ని సేవ్ చేస్తారు. రిస్కీ సిచ్యువేషన్, సెల్ఫ్లెస్ యాక్ట్, హీరోయిజం ఇన్స్టెంట్లీ ఎస్టాబ్లిష్. ప్యూర్ సేవ్ ద క్యాట్, ఇమోషనల్ సేవ్ ద క్యాట్. సమ్ టైమ్స్ హీరో క్యాట్ ని సేవ్ చేయదు, బట్ హార్ట్ ని సేవ్ చేస్తాడు. ఎగ్జాంపుల్, అర్జున్ రెడ్డి. అర్జున్ అగ్రెసివ్ క్యారెక్టర్, బట్ హీ డీప్లీ లవ్స్ ప్రీతి. జెన్యూన్ ఇమోషన్స్ చూపిస్తాడు. ఆడియన్స్, ఈజ్ ఫ్లాడ్ బట్ రియల్. ఇమోషనల్ సేవ్ ద క్యాట్ మూమెంట్. ఎగ్జాంపుల్ 2, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. విల్ స్మిత్ క్యారెక్టర్, సన్ని కేర్ చేస్తాడు, ఈవెన్ హోమ్లెస్ అయినా ప్రొటెక్ట్ చేస్తాడు. స్ట్రగుల్, లవ్, రెస్పాన్సిబిలిటీ. ఆడియన్స్ ఫుల్లీ కనెక్ట్ అవుతారు. యాంటై హీరో సేవ్ ద క్యాట్. సమ్ టైమ్స్ హీరో బాధగా ఉంటాడు, కానీ ఒక గుడ్ మూమెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, KGF. రాకీ ఇనీషియల్లీ సెల్ఫిష్, పవర్ కోసం ఫైట్ చేస్తాడు, బట్ మదర్ సెంటిమెంట్, పూర్ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆడియన్స్ థింగ్స్ ఈజ్ నాట్ ఫుల్లీ బ్యాడ్, దట్స్ సేవ్ ద క్యాట్. ఎగ్జాంపుల్ 2, జోకర్ ఆర్థర్ ఫ్లెక్. బ్రోకెన్ క్యారెక్టర్ సొసైటీ నెగ్లెక్ట్ చేస్తుంది, బట్ హిజ్ లోన్లీనెస్ మరియు పెయిన్ చూపిస్తారు. ఆడియన్స్ కి సింపతి వాస్తుంది. డార్క్ వర్జన్ ఆఫ్ సేవ్ ద క్యాట్. ఫుల్ బీట్ షీట్ విత్ మూవీ. ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ వన్ మూవీ, బాహుబలి ద బిగినింగ్. 1, ఓపెనింగ్ ఇమేజ్, శివుడు వాటర్ ఫాల్ పక్కన లైఫ్. 2, థీమ్ స్టేటెడ్, బియాండ్ ఫియర్ లైస్ ఫ్రీడమ్. 3, సెటప్, విలేజ్, మదర్, క్యూరియాసిటీ. 4, క్యాటలిస్ట్, మాస్క్ దొరికింది, అవంతిక. 5, డిబేట్, క్లైమ్ చేయాలా వాద్దా. 6, బ్రేక్ ఇంటూ 2, ఫైనలీ మౌంటైన్ క్లైమ్ చేస్తాడు. 7, బీ స్టోరీ, అవంతిక ట్రాక్. 8, ఫన్ అండ్ గేమ్స్, అడ్వెంచర్, రొమాన్స్, ఎక్స్ప్లోరేషన్. 9, మిడ్ పాయింట్, కట్టప్ప రివీల్, మహేంద్ర బాహుబలి ఐడెంటిటీ. బిగ్ షిఫ్ట్. 10, బ్యాడ్ గైస్ క్లోజ్ ఇన్, బల్లాలాదేవ ఫోర్సెస్. 11, ఆల్ ఈజ్ లాస్ట్, క్యాప్చర్ సిచ్యువేషన్. 12, డార్క్ నైట్, ఇమోషనల్ రియలైజేషన్. 13, బ్రేక్ ఇంటూ 3, ఫైట్ బ్యాక్ డిసిజన్. 14, ఫినాలే, వార్ ప్లస్ హీరో ట్రాన్స్ఫర్మేషన్. 15, ఫైనల్ ఇమేజ్, ఫ్రమ్ నార్మల్ గై టు కింగ్. కామన్ మిస్టేక్, చాలా మంది అనుకుంటారు హీరో స్ట్రాంగ్ ఉంటే చాలు, బట్ నో, ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి, ఇమోషన్ ఉండాలి. వితౌట్ సేవ్ ద క్యాట్ స్టోరీ ఫ్లాట్ అయిపోతుంది. హౌ యూ కెన్ యూజ్ దిస్? మీరు షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేస్తున్నారా? ట్రై దిస్. ఫస్ట్ 30 సెకండ్స్లో ఒక సేవ్ ద క్యాట్ మూమెంట్ పెట్టండి. ఎగ్జాంపుల్, హెల్పింగ్ సమ్మన్, షోయింగ్ స్ట్రగుల్, ఇమోషనల్ హుక్. ఆడియన్స్ ఇమ్మీడియట్లీ ఎంగేజ్ అవుతారు. ఫైనల్ థాట్స్. సేవ్ ద క్యాట్ అంటే ఆడియన్స్ని మెనిప్యులేట్ చేయడం కాదు, ఇమోషన్తో కనెక్ట్ అవ్వడం. ఎవ్రీ గ్రేట్ మూవీలో హీరో మంచి మూమెంట్ ఉంటుంది, ఆడియన్స్ బాండ్ క్రియేట్ అవుతుంది. మీరు ఈ టెక్నిక్ మాస్టర్ చేస్తే మీ స్టోరీ టెల్లింగ్ సినిమాటిక్ అయిపోతుంది. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ బ్రేక్ డౌన్, లైక్ చేయండి. మీ ఫేవరెట్ మూవీ సేవ్ ద క్యాట్ మూమెంట్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ కాంటెంట్. నెక్స్ట్ వీడియోలో ఫుల్గా ఒక మూవీని తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటిల్ దెన్, కీప్ క్రియేటింగ్. ది ఎండ్.